3 అంశాలు ఏదైతే ప్రతిపాదించారో వాటితో కూడా ఏకీపిస్తున్నాం. 3 అంశాల మీద మనందరం కూడా ఒకే గొంతుతో ఉండాలని, ఏదైతే తీర్మానం ముసాయిదా పత్రాన్ని ఇచ్చారో దాన్ని పూర్తిగా ఏకీపిస్తున్నాం. ఏదేమైనా వాళ్ళు గెలిచిన తర్వాత ఇంకా 11 సంవత్సరాలకి 100 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల పండగ జరిగే నాటికి రాజ్యాంగాన్ని ఎత్తివేయాలనుకున్నారు. అది ఎత్తివేయలేని స్థితికి వాళ్ళు నెట్టబడ్డారు. వాళ్ళు అగ్రెసివ్గా ముందుకెళ్తున్నట్టుగా మనకి ఉపరితలంలో కనిపిస్తుంది, కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ అంచనా ప్రకారం వాళ్ళ వేగం చాలా మందకొడిగా సాగుతుంది వాళ్ళ ప్రయాణం. వాళ్ళు నూతన పార్లమెంటు భవనాన్ని కూడా నూతన రాజ్యాంగ చట్టం, అంటే ఈ రాజ్యాంగ చట్టాన్ని ఎత్తివేశాక రాజ్యాంగ రహితంగా పాలన ఉండదు, మరో రాజ్యాంగం ఉంటుంది. అయితే ఫాసిస్ట్ రాజ్యాంగం 1933లో జనవరి 30న హిట్లర్ ఛాన్సలర్ అయిన తర్వాత ఫిబ్రవరిలో ఎనేబుల్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు జర్మనీలో. అంటే ఒక చట్టాన్ని ఎత్తేసాక చట్టరహితంగా ఉండదు దేశం, మరో చట్టం వస్తుంది, అదే ఫాసిస్ట్ చట్టం. ఆ ఫాసిస్ట్ చట్టం ప్రకారం నూతన పార్లమెంటు జరుగుతుందని చెప్పి అంచనాతో పార్లమెంటు భవనం నిర్మాణం చేశారు. బట్ రాజ్యాంగాన్ని ఎత్తివేయలేకపోయారు. అది వాళ్ళు సమీక్షలో, అంతర్గత సమీక్షలో ఆర్ఎస్ఎస్ 11 ఏళ్ళు ఇంకా ఉంది, మన మోడీ ప్రభుత్వం వచ్చింది, ఈ 11 ఏళ్లలో 100 ఏళ్ల నాటికి మన రాజ్యాంగం రావాలి, ఈ రాజ్యాంగాన్ని ఎత్తివేసి అని ఏదనుకున్నారు అది వాళ్ళు టోటల్లీ ఫెయిల్డ్. అంటే ఈ దేశ ప్రజలు, చలసాని శ్రీనివాసరావు గారు, ప్రజలు కదలటం లేదని ఒక బాధ నిరాశ వ్యక్తం చేశారు. ఆవేదనతో మనం ఏకీపిద్దాం. కానీ ఆర్ఎస్ఎస్ ఏమంటుందంటే ఈ దేశ ప్రజలు ఇంకా మనకి సహకరించటం లేదు, మనకి సహకరించినందున మనం పార్లమెంటు భవనాన్ని నిర్మించాం కానీ మన రాజ్యాంగాన్ని ఎత్తేసి మన రాజ్యాంగాన్ని తేలేకపోయామని చాలా అసహనంతో నిరాశతో ఇవాళ ఆర్ఎస్ఎస్ అంతర్గత సమీక్షలో ఉంది. కనుక ఈ దేశ ప్రజలు ఆర్ఎస్ఎస్కి ముక్కుకు ముగదాడేసే పనులు ఏ మేరకు ఆ మేరకు అది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందుకే రాజ్యాంగాన్ని కుదించే దశకు వచ్చారు. అంటే రాజ్యాంగాన్ని కుదించడానికి పాత రాజ్యాంగాన్ని ఎత్తివేయడానికి బదులు ఎత్తివేయలేని స్థితి ఏర్పడ్డందున దాంట్లో నిబంధనల్ని క్రమంగా సడలించుకుంటూ వచ్చే దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రక్రియని చేపట్టారు, సరే అనే దాన్ని చేపట్టారు. కనుక ఇటువైపు నుంచి కూడా ప్రెజర్ ఉంటే అటువైపు నుంచి ఆర్ఎస్ఎస్కి ప్రజలు సహకరించటం లేదు. మూడోసారి అయితే అసలు ముచ్చటగా మూడోసారి గెలుపు ఇంకా మైనార్టీలోనే పడింది. అది ఒక రకంగా ప్రజలు ముందుకే వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కుదింపులు ఏవైతే నేరోయింగ్ చేసే సంకుచితంగా చేయడానికి ప్రయత్నం చేస్తుందో అలాంటి చర్యల్లో ఇది ఒక కొత్త దాడి. ఈ దాడిని తిప్పికొట్టడం కూడా సంఘటితంగా సమర్శీలంగా సమైక్యంగా అంటే విశాల ఐక్య వేదిక ద్వారా చేయగలిగితే అటు ఇటు అన్ని ప్రెజర్స్ వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని ఎత్తివేయాలనుకున్న లక్ష్యము ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో రాజ్యాంగాన్ని కుదించే అంశాల మీద కూడా వాళ్ళని మనం ఎదుర్కొని అడ్డుకుంటూ పోతాము. అట్లాంటి దానికి మా సిపిఎం న్యూ డెమోక్రసీ పూర్తిగా సహకరిస్తుంది. సిపిఎం చొరవని మరొకసారి అభినందిస్తూ అందరం సమైక్యంగా సాగుదామని కోరుతూ ముగిస్తాం.